ఇక్కడ విశ్లేషించాల్సింది హుజురాబాద్కి సంబంధించి క్లియర్గా కొంత చర్చ అయితే జరగాలి. ఇక్కడ కౌశిక్ రెడ్డి ఓవైపు, భారతీయ జనతా పార్టీ వైపు నుంచి రాజేంద్ర లాంటి సీనియర్లు ఓవైపు, ఇంతమంది ఉన్నా కూడా బీజేపీ కేవలం చాలా పరిమితంగా 5 స్థానాలకు మాత్రమే కన్ఫైన్ అయింది. బీఆర్ఎస్ కూడా ఇక్కడ కౌశిక్ రెడ్డి ఎంత హడావిడి చేసినా 8 స్థానాలకే పరిమితమైంది. బీఆర్ఎస్ ఇక్కడ కేవలం 8 స్థానాలు దక్కించుకున్నటువంటి సిచ్యువేషన్. ప్రభాకర్ గారు ముందుగా స్టార్ట్ చేద్దాం. సరే, ఇప్పుడు స్పెసిఫిక్గా హుజూరాబాద్లో ఏం జరిగింది అనే దాన్ని మనం చర్చించే కంటే కూడా ఓవరాల్గా ఏం జరుగుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. మేము కొన్ని దాంట్లో ఇప్పుడు తిరుమలగిరి ఉంది. తిరుమలగిరిలో జిల్లాకు సంబంధించినటువంటి మొత్తం నల్గొండ జిల్లాకు సంబంధించిన నాయకులు, మంత్రులు, బహుశా దయాకర్ గారిది కూడా అక్కడే. అది మేము దాదాపు 11 సీట్లతో మేము ముందున్నాం. కొన్ని సందర్భాల్లో ఒక సీటు వెనుకకు ముందుకు కూడా కావచ్చు. మాకు ఎమ్మెల్యే కూడా తిరుమలగిరిలో, తిరుమలగిరిలో గెలిచినాం మేము. ఈ విషయంలో ప్రకాష్ రెడ్డి గారు చెప్పాలి, బీజేపీకి ఎందుకంటే అంత మరీ అంత చాలా సీరియస్గా తీసుకున్నా కూడా హుజూరాబాద్ మీరు చాలా ప్రెస్టీజియస్గా ఫీల్ అయ్యారు, మీ అకౌంట్లో పడుతుందని ఒక అంచనాలకు వచ్చారు. అంటే బీజేపీ బీఆర్ఎస్ ఎక్కువ ఓట్లు చేస్తే కాంగ్రెస్ గెలిచిందండి, సింపుల్ లాజిక్. నేను మీతో ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాను, సింపుల్ కాంగ్రెస్ అంటే ఓట్లు చీరడం వల్ల కాంగ్రెస్ గెలిచింది. అదంటే లోకల్ బాడీ ఎలక్షన్ 2000 ఓట్లు కాదు సార్, ఒక మున్సిపాలిటీ ఒక వార్డుకి 1500 నుంచి 2000 మధ్యలో ఉన్నాయి. చాలా పూర్తి స్థాయి సామర్థ్యంతో రాష్ట్రాలు ఎందుకు పని చేయలేదు? పొలిటికల్ లాజిక్ సార్, అంటే ఓడిపోయింది వాస్తవం, దాన్ని నేను చెప్పాల్సిన అవసరం. ఫస్ట్ మనం విశ్లేషించిన ముఖ్యమంత్రి గారు చెప్పిన ట్రయాంగులర్ కంటెస్ట్ ఇంపాక్ట్ స్టేట్ వైజ్ మొత్తం చేయలేదు, వాళ్ళ కోసం చేయలేదు. చేసి ఉంటే ఇంకా వేరే తిరిగి ఉద్దేశపూర్వకంగా తగ్గింపు అనేది వాళ్ళు చేయలేదని నాకు అనిపించింది. సార్, మాకు స్థానిక నాయకత్వం అనేటువంటిది లోపం కనిపిస్తూనే ఉంది. స్థానిక నాయకత్వం హుజూరాబాద్ అనేది మా రాజేందర్ గారు డిఫరెంట్. సంజయ్ గారు ఈ మధ్య ఉన్నటువంటి ఇంటర్నల్ ఇష్యూలో టోటల్ గా సంజయ్ గారు పార్లమెంట్ నియోజకవర్గంలో పరిధిలో అది కాబట్టి రాజేందర్ గారు అక్కడ అడుగుపెట్టలేదు. గతంలో ఇంపార్టెంట్ ఉన్నప్పటికీ కూడా అడుగుపెట్టలేదు. సరే, దాన్ని రాజేందర్ గారు ఇంపాక్ట్ ఉందా లేదా విశ్లేషణ చేయాలి తర్వాత. నేను దీన్ని కొంచెం ఒక్క ముక్క చెప్తాను. స్థానికంగా రాజేందర్కి ఉన్న పలుకుబడి కానీ, రాజేందర్కి ఉన్న సంబంధాలు కానీ, నాయకత్వంతో ఉన్న వ్యవహారాలు కానీ అన్నీ చాలా ఇంటాక్ట్గానే ఉన్నాయి. కానీ కీలకంగా ఏంటంటే సంజయ్కి ఆయనకు మధ్యలో ఉన్న వ్యవహారాలలో ఆయన కొంచెం నిర్లక్ష్యం చేస్తున్నాడు. అది కనబడుతూనే ఉంది. ఆయన బోనే లేదని 5 నెంబర్ అంతే కదా, అంతే కదా, నేచురల్లీ అంతే. కానీ రాజేందర్ ఒకసారి హుజూరాబాద్ గురించి మాట్లాడుకుంటే ఇది స్టేట్ వైడ్ అనలైజ్ చేయాల్సినటువంటి ఒక సబ్జెక్ట్. ఎందుకంటే ఇక్కడ ట్రయాంగులర్ కంటెస్ట్ ఉంటే కాబట్టి కాంగ్రెస్ అడ్వాంటేజ్ వచ్చిందనేది ఒక విశ్లేషణ అయితే, స్థానిక నాయకత్వంగా ఉన్నటువంటి బీజేపీలో ఉన్నటువంటి కొంత ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ ఇవన్నీ కూడా ప్రభావం చూపించాయి. అంటే ఇక్కడ బీజేపీ బండి సంజయ్ ఆయన కాన్స్టిట్యుయెన్సీలో అంత రావడం డెఫినెట్గా అది ఇంపాక్టే. బట్ మీరు అన్నట్టు ఈటెల రాజేందర్ గారు కూడా అక్కడ ఎక్కువ పని చేయకపోవచ్చు, ఆయన పోలేదు. ఆ నెగటివ్ ఫ్యాక్టర్ కూడా ఉండొచ్చు. అంటే ఆయన ఎక్కువ పని చేయకపోతే ఆయన మద్దతుదారులంతా కూడా సంజయ్కి అగేన్స్ట్, ఎందుకు వాళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్సెస్ ఉన్నాయని అందరికి తెలుసు. అది ఈటెల రాజేందర్ గారికి మిగతా బీజేపీ నాయకులు అందరు కూడా డిఫరెన్స్ ఉన్నాయని అందరికి తెలుసు. సో దాని ఇంపాక్ట్ డెఫినెట్గా కనిపిస్తుంది. అటువంటి కాన్స్టిట్యున్సీ, అటువంటి మున్సిపాలిటీస్ కానీ కాన్స్టిట్యున్సీ కానీ చాలా ఉన్నాయి మా రాష్ట్రంలో. కేసముద్రానికి సంబంధించిన మరొక బ్రేకింగ్ న్యూస్ అవుతుంది. ఇక్కడ కూడా కొంత ఆసక్తికరమైన ఫలితం. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ నడిచినటువంటి సిచ్యువేషన్, 2 పార్టీలకి సమానంగా వార్డులు దక్కాయి. ఇక ఇది ఎవరి ఖాతాలో పడుతుంది, ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ అనేది ఇన్ఫ్లుయెన్స్ తో కామన్ గా కాంగ్రెస్ అడ్వాంటేజ్ తీసుకుంటుంది అని చెప్పంటున్నారు. 8 వార్డులు గెలుచుకున్నటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు మీరు హుజూరాబాద్కి సంబంధించి మళ్ళీ డిస్కస్ చేస్తే, మనం ఓవరాల్గా బీజేపీ రేపు భవిష్యత్తులో ఎట్లా గెయిన్ అవుతుందని ఆలోచించినప్పుడు నిజానికి ఉన్నదే తక్కువ నాయకత్వం ఉన్నటువంటి పార్టీ. దాంట్లో స్టార్ క్యాంపెయినర్సా లేకపోతే మంచి ఎక్స్పోజ్డ్ లీడర్స్ అంటే బండి సంజయ్ అండ్ రాజేంద్ర. మరి ఆ ఒక్క కాన్స్టిట్యున్సీలోనే గంత వైరుధ్యము, గన్ని డిఫరెన్సెస్ ఉంటే ఓవరాల్ స్టేట్ విషయానికి వచ్చినప్పుడు చాలా బలహీనమైనటువంటి నాయకత్వం. కాబట్టి బీజేపీ మీరు ఎక్కడో ఎమర్జ్ అవుతుంది అనేటువంటి మాట మాట్లాడితే ఇది ఒక ఎగ్జాంపుల్గా మీకు అంటే లోకల్ ఇన్ఫ్లుయెన్స్ వరకు. కానీ మోదీ గారి పేరు వచ్చేసరికి ఇవన్నీ వాషౌట్. ఇప్పుడు రాజేందర్ గారు నేనేమంటున్నాను, రాజేందర్ గారు అసలు అడుగు పెట్టలేనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేటువంటి విషయం డెఫినెట్గా ఒక క్రమశిక్షణ పార్టీ అని అంటారు భారతీయ జనతా పార్టీని. ఏదన్నా ఇష్యూస్ ఉంటే మాట్లాడదాం అదే విషయాలు. భారతీయ జనతా పార్టీ ఆ రకంగా సర్దుకుపోలేకపోతుందా? అందుకోసమే 2000 పైచలకు వార్డులో ఉన్నటువంటి మొత్తం స్టేట్ వైడ్ మున్సిపాలిటీలో 116 మున్సిపాలిటీలో కేవలం ఇప్పటివరకు భారతీయ జనతా పార్టీ 100 వార్డులు మాత్రమే గెలుచుకోగలిగిందా? బీజేపీలో ఏం జరుగుతోంది ఆ విషయం మీద కూడా విశ్లేషణ కంటిన్యూ చేద్దాం.